ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా మనం గమనించాలి. జాగ్రత్తగా దానిని మనం వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. మరి ఇందాక కొన్ని మాటలు మనం విన్నాం. బుద్ధి గలవాడు ఇల్లు కట్టాడు, బుద్ధి లేనివాడు కూడా ఇల్లు కట్టాడు. కానీ బుద్ధి లేని వాని యొక్క పాటు గొప్పదన్నాడు. ఎందుకన్నాడు బుద్ధి లేని వాని యొక్క పాటు గొప్పదంటే, దానికి ఫలితం రాలేదు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టుకున్నాడు, కానీ దానికి ఫలితము ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు వారి యొక్క మాదిరి జీవితాన్ని మనకు చూపిస్తున్నాడంటే అలా నడుచుకోమని. మనము దేవుని ఎదుట ఇందాక చెప్పుకున్న ప్రకటన గ్రంథములోని ప్రతి వానికి ఇచ్చేటకు జీతం అనే యొద్ద ఉన్నదంటూ ఉంటున్నాడు. ఉన్నది ఆయన దగ్గర ఉన్నది. జీతం పుచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, జీతం పుచ్చుకోవాలంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ జీవితంలో దేవుని కార్యాల కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. దేవుని కార్యాల కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని సంకల్పము కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను భూమి మీద పుట్టించాడు. అందుకే దేవుడు ఆయన పక్షంగా శ్రమపడ్డానికి తల్లి గర్భములు రూపించుకొని నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద సుఖమనే దానికి అర్థం లేదు, కానీ కష్టమనే దానికి ఎంత బ్రహ్మాండమైన అర్థం ఉందంటే అంత అర్థం ఉంది. సుఖాన్ని బట్టి ఎవడు చరిత్రలోనికి రాలేడు. కష్టాన్ని బట్టి ప్రతి పేదవాడు కూడా ఎక్కడికి వచ్చాడు? చరిత్రలోకి వచ్చేసి ఉంటున్నాడు. చరిత్రలోకి వచ్చేసాడు. పేదవాడే చరిత్రలో కనబడుతూ ఉంటున్నాడు. అబ్రహాం లింకన్ చరిత్రలో కనబడుతూ ఉంటున్నాడు. పిఎం సామ్యుయల్ గారు చరిత్రలో కనబడుతూ ఉంటున్నాడు. క్రైస్తవ చరిత్రలో సాధు సుందర్ సింగ్ గారు చరిత్రలో కనబడుతూ ఉంటున్నాడు. టాల్మన్ ఎడిసన్ గారు చరిత్రలో కనబడుతూ ఉంటున్నాడు. ఐన్స్టీన్ చరిత్రలో కనబడుతూ ఉంటున్నారు. వీళ్ళెవరు? వీళ్ళ భాగ్యవంతులు కాదు. వీళ్ళ భాగ్యవంతులు కాదు. క్రైస్తవ సమాజంలో కూడా జాన్ వెస్లీ గారు భాగ్యవంతుడు కాదు. కుటుంబాన్ని 19 మంది కుమారుల్ని కన్నది తల్లి సూసన్న. ఆ కుమారులు పెంచుకుంటూ, దేవుళ్ళు నడుచుకుంటూ, అర్ధరాత్రి వేళ లేచి ప్రతి కుమారుడు దగ్గర తల మీద చేతులుంచి ప్రార్థన చేసి, ఆ తల్లి ప్రార్థన బట్టి, ఆ ప్రయాసను బట్టి కుమారులు దీవించబడ్డారు. వాళ్ళ భాగ్యవంతులు కాదు, ధనవంతులు కాదు, నిరుపేదలే. దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థనలో పోరాడుతూ ఉంటున్నది. ఏం చేస్తే బహుమానాలు పొందుతాం అనుకుంటున్నారు కదా? దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పోరాడే వారికి బహుమానం దొరుకుతూ ఉంటున్నది. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రికలో చకచక కొన్ని వచనాలు చూపించి నేను ముగించేస్తూ ఉంటాను. ఎఫెసీ రాసిన పత్రికలో నన్ను క్షమించండి, కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచూ ఉన్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ ప్రార్థనలో పోరాడుతూ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాటం. ప్రార్థనలో పోరాడుతూ ఉంటున్నాడు. ఈ ఎఫెసీ సంఘము గురించి, సంఘములను విశ్వాసుల గురించి, ప్రభువా ఈ సంఘముని చిత్తము తెలుసుకోవాలి, నీ చిత్తములో వాళ్ళు మంచి చక్కటి బహుమానాలు పొందుకోవాలి, నీ రాజ్యములో దీవెనకరంగా ఉండాలి
అని వాళ్ళ గురించి ప్రత్యేక సమయమును కేటాయించుకుని ఏం చేస్తున్నాడు? పోరాడుతూ ఉంటున్నాడు. పోరాటం అనేది ఏంటి? ఏమండి, మనం ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడైనా పోరాడేమో ప్రార్థనలో? పోరాటం అనేది మనకి ఇంకా తెలియదు. కొంచెం ఆరోగ్యం బాగోలేదనుకోండి, ప్రార్థన రమ్మంటే వస్తాం మనం? ఆరోగ్యం బాగోకపోయినా, లేకపోతే చేతి నిండా పని ఉన్నా ప్రార్థన రమ్మంటే వస్తామా? రాము. కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? పోరాడుతూ ఉంటాడు. ఆరోగ్యం సహకరించడం లేదు, శరీరం సహకరించడం లేదు, పరిస్థితులు సహకరించడం లేదు, కానీ ఏం చేస్తున్నాడు అతను? పోరాడుతూ ఉంటున్నాడు. ఎవరి కోసం ఎపఫ్రా? ఎవరి కోసం ఈ పోరాటం? దేనికోసం ఈ పోరాటం? అయ్యా, దేవుడు నా కోసం ఇలా కనుకొచ్చాడు, నా కోసం ఇలా కనుకొచ్చాడు, నా కోసం శ్రమ పడ్డాడు, కానీ ఆయన శ్రమ మిగిల్చి వెళ్ళిపోయాడు. నేను వీళ్ళ కొరకు శ్రమ పడవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. ప్రత్యేకంగా సమయం తీసుకుంటూ పోరాడుతూ ఉంటున్నాడు. పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతూ ఉంటున్నాడు. మరొక స్త్రీ ఉన్నది, ప్రభునందు ప్రేమ ఎంతో ప్రయాసపడుతుంది, దేవుని ప్రజల కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నది, దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నది, తన ఇంటికి వచ్చిన వారిని ఆదరిస్తూ ఉంటున్నది, తన క్షేమాన్ని చూసుకోకుండా వాళ్ళ క్షేమాన్ని చూస్తూ ఉంటున్నది. ఎవరైనా ఇంటికి వస్తే తన దగ్గర లేకపోయినా ఒక తల్లి వలె తనకున్నదంతా కూడా వాళ్ళకి పెడుతూనే ఉంటున్నది. దేవుని కొరకు ఒక ఉన్నతమైన స్త్రీగా కనబడాలనుకుంటూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన ఎవరామె? దెబోరా. నన్ను క్షమించండి, దెబోరా గారు. మీరన్న మాటలు బట్టి నేను మోసపోతూ ఉంటున్నాను. అపోస్తలుల కార్యములు ఆ మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, చూడండి దయచేసి. తబిత, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మరియు ఎప్పేలో తబితాను శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కాని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె సత్క్రియలు ఉన్నాయి, ధర్మకార్యములు ఉన్నాయి. ఆమె దేవుల్లో ఉండి దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకుని ప్రయాసపడుతూ ఉంటున్నది. నిస్వార్థపరురాలు. తనకంటూ ఏమించుకోవడం కానీ తన దగ్గర ఉన్నది ఏం చేస్తుంది? పంచిపెడుతూ ఉంటున్నది. అందుకని చనిపోయి మరలా ఏం చేసింది? ఆమె బ్రతికింది. ఏమి మనసులో పెట్టుకుని, ఏ ఉద్దేశం పెట్టుకుని ఆమె భక్తి విశ్వాసం కొనసాగిస్తూ ఉంటున్నది? అదే మనమైతే, మన కాలంలో అయితే మనం ఏమంటాం? ఎర్రోడు, పిచ్చోడు, ఎర్రిబాగులు అంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేస్తున్న, దేవునిలో ప్రయాసపడుతున్న వారు ఎవరు ఎర్రిబాగులోళ్ళు కాదండి, పిచ్చోళ్ళు కాదండి. వాళ్ళ వెనకాల యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ వెనకాల ఏమున్నారు? యేసయ్య ఉన్నాడు. దావీదు కూడా తన జీవిత కాలంలో నేను కష్టపడి సంపాదించినంత ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చేసాడు. వెర్రోడా, ఏడ్నా నెల చేస్తున్నామని చెప్పేసి తన కొడుకులు ఎవరని అన్నారా? ఎవరనలేరు. ఎందుకంటే ప్రయాసపడ్డాడు. దేవుని మందిరం కట్టబడాలని ప్రయాసపడ్డాడు. తన జీవితం ప్రయాసపడ్డాడు. అపోస్తలుడైన పౌలు కూడా నేను అందరికీ రుణస్తుడు అంటూ ఉంటున్నాడు. ఎవరికి రుణస్తుడు? అందరికీ రుణస్తుడు. ఎందుకని? అందరికీ సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. దేవుణ్ణి ఎరగని వారికి, దేవుని ఎరిగిన వారికి, నేను ఎరిగిన ప్రాంతాలు కూడా సువార్త ప్రకటించవలసిన భారం ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. నేను రుణస్తును, గ్రీసు దేశస్థులకును, ఇతర దేశస్థులు, రోమపత్రికలు చెప్తుంటాడు, అనేక మంది రుణస్తుడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సువార్త వ్యాపకం ఏం చేస్తున్న వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా మనం ప్రయాసపడదాం? ఇందాక చెప్పిన మాట ఆలోచింపదగినటువంటి మాటే. మన కష్టం ఎలా ఉందంటే మనకు ఫలితాన్ని ఇవ్వాలి. యేసు ప్రభువులు నువ్వు చేసిన ప్రతిదానికి ఏమివ్వాలి? నువ్వు జీతం పుచ్చుకోవాలి, ఖచ్చితంగా పుచ్చుకోవాలి. ఏం చేస్తే పుచ్చుకుంటాం? ఇదిగో చెబుతూ ఉంటున్నారు బైబిల్ గ్రంథములో,
ఎపఫ్రా గురించి చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రేమ. అందుకని పౌలు చెబుతున్నాడు, సమయమును సద్వినియోగం చేసుకోండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చెప్పి ఏమని చెప్తున్నాడు? సమయమును సద్వినియోగం చేసుకోమంటే బాగా చదువుకోమనా, లేదా సమయంలో డబ్బు సంపాదించమనా, ఈ సమయంలో ఆరోగ్యవంతులుగా ఉండండి అనా? ఏముంది? నేను చెప్పుకున్న మనుషులని మాటలు మంచి మాటలే కదా, కానీ వీటికంటే ఎక్కువ ఏం చేయాలంటే ఆ సమయం మనకు అసమయం మనక దేవుని గురించి కష్టపడే మనసు మనకు రావాలి. హల్లెలూయా. దేవుని గురించి కష్టపడే మనకు రావాలి. నీ భక్తికి ఫలితం ఏమిటి? ఇక్కడ నేను అడుగుతున్నా, నీ భక్తికి నీ విశ్వాసానికి ఫలితం ఏమిటి? ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? నీతో పాటు ఒక్కరినైనా ప్రభు దగ్గర నడిపించగలిగావా? అంటే దాని అర్థం ఏంటి? నడిపించలేడు అని సమాధానం వచ్చింది అనుకోండి, నువ్వు దేవుళ్ళు ఏ విధమైన ప్రయాస పట్టలేదని అర్థం. పొలం ఉన్నది కానీ రాబడి రావడం లేదు, పైరు ఉన్నది కానీ మొలకెత్తడం లేదు, విత్తనాలు నాటాము కానీ ఫలాలు బయటికి రావడం లేదు. కొంతమంది ఉన్నారు, అరోకొరో ఒక ఆత్మ రెండు ఆత్మలు తీసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. చెప్పుకోవడానికి, సమాధానం చెప్పుకోవడం అవకాశం ఉన్నది. అక్కడ చెబుతున్నాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. దేవుని బిడ్డలారా, ఎంతో ప్రార్థన చేసుకుని ఆత్మల కన్నా తల్లులు ఉన్నారు, ఆత్మల కన్నా తండ్రులు ఉన్నారు. కానీ మనం ఎందుకు ఆ ప్రయాస పడలేకపోతూ ఉంటున్నాం? దేవుని ముందు నిలబడేటప్పుడు నీకు బహుమానం రావాలా, లేకపోతే ఒట్టి చేతిలోనే వెళ్ళిపోవాలా అక్కడి నుంచి? ఎలాగుంటే నీకు ఎగ్జైట్గా ఉంటుంది? కష్టపడి చదువుతున్నాం, కష్టపడి 10th క్లాస్ చదువుతున్నాం, డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నాం, డిగ్రీ చదువుతున్నాం. ఏమి రావాలి మనకి? మంచి మంచి ర్యాంకులు రావాలి, చదివినకి చక్కటి ఉద్యోగం రావాలి. అప్పుడు చదువుకి ఏముంది? విలువ ఉంది. చదువుకొని డిగ్రీ చదువుకొని అన్ని టెస్టులు పాస్ అయిపోయి డిగ్రీ ఇంటికాడ ఖాళీ కూర్చున్నామంటే దానివల్ల ఏంటి ప్రయోజనం? తండ్రి కష్టమంతా కూడా వృధా ప్రయాస, పెంట మీద పోసినట్టే. కాలేజీలకు డబ్బులు కట్టింది, ఫీజులు కట్టింది, ప్రైవేట్లు చేసింది, బస్సులు ఖర్చు పెట్టింది, బట్టలు ఖర్చు పెట్టింది, ఇంత కూడా ఏం చేసింది? ఏమైపోయింది? వృధా ప్రయాస అయిపోయింది. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభుని దగ్గరకు వచ్చిన తర్వాత, యేసు ప్రభుని దగ్గరకు మనం వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర మనం జీతం పుచ్చుకునే వారంగా ఉండాలా, లేకపోతే జీతం అవసరం లేదు ప్రభు, ఏం అవసరం లేదు అని ముట్టి చెల్లు నిలబడే వాళ్ళగా ఉండాలా? చదువుకుని ఉద్యోగం లేకపోతే ఏమంటారు మనిషిని? చదువుకున్నాడు బాగా, ఉద్యోగం రాలేదు, ఏమీ చేయట్లేదు, అమ్మే పెంచుతుంది, నాన్నే పెంచుతున్నాడు, ఏమంటారు ఆ వ్యక్తిని? అడ్డగాడిదా, ఊరగాడిదా, కంచరగాడిదా అని పిలుస్తారా? పిల్లరా? ఏమండి? నేనే పిలవకపోయినా బైబిలే పిలుస్తుంది. వాడు అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద అంటూ ఉంటున్నాడు. కంచరగాడిద కింద, కంచరగాడి మీద సవారీ చేస్తున్న ఒక అందగాడు, కంచరగాడి దిక్కి సవారీ చేస్తూ యుద్ధానికి వెళ్ళాడు ఒక అందగాడు. యుద్ధానికి వెళ్ళి ఏమైపోయాడు? చచ్చిపోయాడు అబ్షాలోము. రాజ్యం గురించి ఏమైనా కష్టపడ్డా? తండ్రి గురించి ఏమైనా కష్టపడ్డా? కుటుంబం గురించి ఏమైనా కష్టపడ్డాడు? కష్టపడలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి ముందు ఒకవేళ నన్నే అనుకున్నాను, నా మీదే పెట్టుకుంటాను, మరి మేమే పెడితే మీకు కోపాలు రావచ్చు. ఒరే అడ్డగాడిగా, ఏం చేశారు నా పని అన్నాడు అనుకోండి, నాకన్నా భలేగా అన్నాడలే వేసాయి అని చెప్పేసి నేను కాళ్ళ దగ్గర వేసుకోగలనా? అందరి ముందు తలదించుకుని యుగాలు కూడా తలదించుకునే పరిస్థితి నాకు అక్కడ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కష్టము కొంచెమైనా, నీ శక్తి కొంచెమైనా సరే, నీ శక్తికి మించి నువ్వు పని చేసావురా కాబట్టి ఇదిగో బహుమానం అంటే, కనీసం థర్డ్ ప్రైజ్ వచ్చిన ఎలా ఉంటుంది? మనకి సంతోషంగా ఉంటుంది కదా.
దేవుని బిడ్డలారా, మనం అట్టిగా ప్రయాసపడాలని చెబుతూ ఉంటున్నాడు. ఒక మాట చదువుకుని మనం ముగించేసుకున్న ఎఫెసీ రాసిన పత్రికలో, కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దయచేసి చదువుకున్నాను చూడండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక అనుకుంటా, మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకున్నాను చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. స్థిరులను, సమస్యలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి. దేవుని పని చేస్తున్నప్పుడు మరి పొట్ట పని ఎవడు చేస్తాడు? కష్టాలు వస్తాయి. అయినా సరే మీరు ఏమన్నాడు ఇక్కడ? స్థిరులై ఉండండి. మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సువార్త ప్రకటించడంలో, ఆత్మను సంపాదించడంలో, ప్రార్థన చేయడంలో మీ సమయాన్ని హెచ్చించండి. ప్రభునందు డ్యూటీలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, పనిపాట్లు ఉంటాయి. అయినా సరే ఆయా సమయంలో మనం దేవుని పని కొరకు సమయాన్ని హెచ్చించాలి. దేని కొరకు? దేవుని పనిలో బహుమానం పొందుకునేలాగా మనం దేవుని కొరకు దేవుని పనిలో మనం ప్రయాసపడాలి. పౌలు ప్రయాసపడ్డాడు కదా. ఒనేసిముతో మాట్లాడుతూ ఉంటాడు, ఫిలెమోనుతో మాట్లాడుతుంటాడు. నీ శ్రమకు ఫలితం రావాలని నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్టు ఉంటాడు. అంటే ఫిలెమోను ఎంతో ప్రయాసపడ్డాడు. ఒనేసిమును రికమెండ్ చేస్తున్నప్పుడు ఒనేసిమును చేర్చుకుంటూ ఉంటున్నాడు. మనం ప్రయాస ఎక్కడ ఉన్నది? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? మనకిష్టమైనటువంటి వాటితో చాటింగ్ చేసుకుంటూ ఉంటాం, ఇష్టమైనటువంటి ప్రోగ్రాలు చూస్తూ ఉంటాం, ఇష్టమైన స్థలాలకు వెళుతూ ఉంటాము. కానీ ఆ ప్రోగ్రాం చూసేటప్పుడు కాస్త ఆ ప్రోగ్రాములోని దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘాల కొరకు కన్నీరు కార్చే పరిస్థితి మనకి ఏమైనా కనబడుతుందా? అయ్యో, శ్రమలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరిద్దాం, పలకరించి వద్దామని చెప్పేసి ఒక ప్రయాస ఏమైనా ఉన్నదా? యవన బిడ్డలు చదువుకుని ఖాళీగా ఉంటున్నారు. అయ్యో, నా యవన బిడ్డలకు మంచి ప్రయోజకులు అవ్వాలి, వారి కొరకు పోరాడదాం, వారి కొరకు ప్రార్థన చేద్దామని ప్రయాస ఏమైనా కనబడుతూ ఉందా? కానీ ప్రయాసపడితే ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీ ప్రయాసానికి ఫలితము ఉంటున్నది. ప్రభువును అందుకు చెప్తున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడేను. కాబట్టి అట్టి మనసును మనం ఏం చేయాలి? ఆయుధముగా ధరించుకోవాలంటూ ఉంటున్నాడు. ఆ వస్త్రం వేసుకోవాలి. సైనికుడు సైనిక వస్త్రం వేసుకున్నప్పుడు వీధుల్లో తిరుగుతాడా? సైనికుడు సైనిక వస్త్రం వేసుకున్నప్పుడు వీధుల్లో తిరుగుతాడా? స్కూల్ యూనిఫామ్ వేసుకున్న పిల్లలు వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారా? రోడ్ల మీద తిరగరు, స్కూల్లోనే ఉంటారు వాళ్ళు. అలాగే సైనికుడు సైన్యములోనే ఉంటాడు. రక్షణ వస్త్రములు వేసుకున్నటువంటి మనము, నీతి వస్త్రములు ధరించుకున్నటువంటి మనము, స్తుతి వస్త్రములు ధరించుకున్నటువంటి మనము, యేసుక్రీస్తు ఇచ్చిన నీతి వస్త్రం ధరించుకున్న మనం ఎక్కడ ఉండాలి? జనముల మధ్యన ఉండాలి. జనముల మధ్యన ఎలా ఉండాలి? సత్యవాక్యమును చేతపట్టుకుని మన లోకం అంటాడు, వీళ్ళకి ఏం పనిపాట్లు లేవండి. ఎప్పుడన్నా ఈ మాట అన్నారా మీరు? సువార్తకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం పనిపాట్లు లేవండి, లకారం పెట్టి తిడతారు కూడా. మళ్ళీ ఏ పనిపాట్లు లేవండి, ఇంటి దగ్గర వాడు బాగా సంపాదించి పెట్టేసినట్టు ఉన్నారండి, వీళ్ళకి ఇదే పని అయిపోయింది అని చెప్పి ఎవడు తిడుతున్నాడు అలాగే మిమ్మల్ని? మనుషులుగా తిట్టేది. వాడు లోపల ఉన్న దురాత్మలు తిడుతూ ఉంటుంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి దురాత్మలు తిడుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి దేవుని కొరకు ప్రజల మధ్య సత్యవాక్యమును చేతబట్టుకొని లోకముందు ఎలా కనబడాలంట? జ్యోతులు వలె కనబడాలి. కానీ ఈ స్ఫూర్తి తెచ్చుకోలేము. లోకములో మనకున్న కష్టాలు తలంచుకుంటాం. 24 గంటలు మన కష్టాలు చదువుకు ఎందుకు చేసిన పని అని దాని గురించి పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఎందుకు తప్పిపోయారు, ఎందుకు నష్టపోయారు, ఎందుకు నా జీవితం ఇలాగే అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి ఇలా, దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అది శరీర సంబంధమైన జీవితం. అది
జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి నేను ఇక్కడ సిగ్గుపడినా సరే, ఇక్కడ అవమానపడినా సరే, దేవుని ఎదుట తలెత్తుకోవాలని చెప్పేసి దేవుని కార్యాల్లో మనం ఎప్పటికీ ఎలా ఉండాలి? ఆసక్తి పరులమై ఉండాలి. హల్లెలూయా. అందుకొరకు పరిగెలెట్టండి. దేవుడు గొప్ప బహుమానం మీకు ఇస్తాడు. ప్రతి చోట కూడా దేవుని గురించి సాక్ష్యం చెప్పండి, దానికి కూడా బహుమానం ఇస్తూ ఉంటాడు దేవుని ప్రజలారా. కాబట్టి దేవుడు చెబుతూ ఉంటున్నాడు, ఇదిగో నేను యేసు ప్రభువు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నాడు? ఎక్కడన్నా? రాత్రులేమో ప్రార్థనలో ఉండాడు, పగలంతా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోతూ ఉండడు. కొంతమంది తిట్టేవాళ్ళు, కొంతమంది ద్వేషించేవాళ్ళు, కొంతమంది పర్వతం దగ్గర తీసుకెళ్ళి పర్వతం కింద తోసేద్దామని చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభుని ఆ కాలంలో. అయినా సరే నేను చేసేవాడు మరలా సమాజ మందిరంలోకి వెళ్ళి తన వాడికి చొప్పున బోధించేవాడు. మన వాడికి ఏంటి? వాక్యం ప్రకటించాలి, సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఇది శ్రమ. ఈ శ్రమకి ఏముంది? ఫలితం ఉన్నది. దోర్కా శ్రమ పడింది, ఫలితం పొందుకుందా లేదా? పొందుకున్నది. పౌలు శ్రమ పడ్డాడు, పొందుకున్న నీతి కిరీటం పొందుకున్నాడా లేదా? దావీదు శ్రమ పడ్డాడు, సింహాసనం పొందుకున్నాడా లేదా? మోసే శ్రమ పడ్డాడు, దేవుని ప్రజల పక్షం శ్రమ పడ్డాడు. కాబట్టి మోసే ప్రభునందు ప్రియమైన మరి క్రైస్తవ సమాజానికి అంతటి కూడా మరి దేవుని రక్షణలో నడిపించబడిన సమాజం అంతటి కూడా ఇశ్రాయేలు ప్రజలతో సహా మనతో సహా మనందరికీ నాయకుడు అయ్యాడా లేదా? దేవుని బిడ్డలారా, కాబట్టి శ్రమ పడే మనసును ఆయుధముగా ధరించుకుందాం. దేవుడి మాటలు మనం విని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.